అదృష్టం అండి. కోరుకుంటే దొరుకుతుందండి ఏకాంతం? ఏకాంతం భరించలేకపోవడం ఒక వ్యాధి. ఏకాంతం వ్యాధి కాదమ్మా, ఏకాంతం భరించలేకపోవడం వ్యాధి. అంటే ఒంటరితనంతో బాధపడుతున్నాం. ఒంటరితనంతో సుఖపడాలి, బాధపడమేటి? అంటే మన మనస్సుకి ఎప్పుడు ఏం కావాలంటే 10 మంది కూర్చుని డమడమా పొగుడుకుంటూ తిట్టుకుంటూ, ఈ ఇద్దరిని తప్ప మిగిలిన ప్రపంచం అంతా తిట్టుకుంటారు. అందులో ఇద్దరు వెళ్ళిపోయి ఇంకోటి వస్తే మళ్ళీ వాడిని కలిపి వీడిని తిడతాడు, వెళ్ళిపోయిన వాడిని. సరిగ్గా మనం చేసేస్తున్న భాగవతం ఇది. దీనికి ఎందుకంటే కాలక్షేపం ఎక్కడ? ఎవరూ లేరు, తోచడం లేదు. ఎవరూ లేకపోవడమే గొప్ప విషయం అమ్మా. ఎందుకు తోచలేదు? మనలోకి మనం వెళ్ళలేం. మనలో ఉండే ఆత్మను మనం చూడాలి. ఎప్పుడూ నలుగురు ఉంటూ ఉండాలి. డబ్బా కూర మాటలనే మాట్లాడుతూ ఉండాలి. ఇక్కడ ఆశమ్మ బోసమ్మ ఎవరింట్లో కబుర్లో మన దగ్గరికి పట్టుకొచ్చి చెప్పాలి. మరి మన ఇంట్లో కబుర్లు వాళ్ళు చెప్పుకుంటే మనకి మంట, మరి వాళ్ళ కబుర్లు మనం చెప్పుకున్నా వాళ్ళకేమంటాయి కదా. ఏదైనా అనుభవం కోసమో గుణపాఠం కోసమో చెప్పుకుంటే పర్వాలేదు. అదే పనిగా ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నామంటే మనకు పెద్ద వ్యాధి ఉందన్నమాట. దాని నుంచి బయటపడాలి. అందుకే ఇంట్లో ఎప్పుడైనా పూజా మందిరంలో ఒక్కళ్ళు ఉండే అవకాశం, అంటే ఇంట్లోనే ఆడది కానీ మగవాడు కానీ ఒక్కళ్ళు ఉండే అవకాశం వచ్చిందంటే అది జీవితంలోనే గొప్ప యోగం అని భావించాలి. గంట అయినా మంచిది, 24 గంటలైతే మరీ మంచిది. అందరూ వెళ్ళారు ఏ పెళ్ళికో పేరెంటానికో, మన వదిలేశారు, మంచిది, నాకు చాలా సంతోషం, మీరు వెళ్ళండి. వాళ్ళ మొహం మీద అనకూడదు. ఏమిటో నన్ను తీసుకెళ్లకుండా పెడుతున్నారనే అనాలి. తర్వాత వెళ్ళాక అమ్మయ్య అనుకోవాలి. ఇదో నాటకం అంతే. ఎందుకంటే వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే వాళ్ళు లేకపోవడానికి మనం ఏదో పెద్ద ఫీల్ అయ్యి ఏమి ఉండదు అక్కడ. ఇదో నాటకం ఇది నాటకాలు అనవసరం. ఇక్కడ ఒకడు ఉండాల్సిందే ఖచ్చితంగా, ఆడదైనా మొగాడే నేర్చుకోవాల్సిందే. అప్పుడు నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్యే తల్లి. ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం అండి ఏకాంతం. మన అడిగేవాళ్ళు లేడే, పూజ చేసినట్టు నటించక్కర్లేదే, మనలో మనం మాట్లాడుకోవడానికి కూడా భయపడక్కర్లేదు. ఏం ఏడవదలుచుకున్నామో అది అమ్మవారి దగ్గర నేరుగా ఏడవచ్చే. నీవును నేను తప్ప అవనీ తలమంతయు శూన్యమయ్య తల్లి. అమెరికాలో డాలస్ నగరంలో 2015వ సంవత్సరంలో నేను ఒకళ్ళు ఇంట్లో ఉంటే, వాళ్ళు పాపం ఏదో ఆఫీసులు ఉన్నాయి ఆవిడకి ఆయనకి, ఉండకుండా ఎలా ఉంటాయి. అయ్యో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుందంటే, ఏం పర్వాలేదమ్మా, మీరు ఆ పెట్టేది ఏదో ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోండి అన్న. బయట తాళం వేసుకెళ్ళిపోమని చెప్పాను నాకు సుఖంగా. మళ్ళీ ఆ తాళాలు నాకు తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ. మీరు తాళం వేసుకెళ్ళిపోండి, నాకు బయట ప్రపంచంతో పని ఏమి లేదు, నన్ను ఇక్కడ వదిలేయండి, మీరు వెళ్ళిపోండి. నా చదువుకుందుకు నా పుస్తకాలు ఉన్నాయి, నా పద్యాలు నాకు, నా పైన నేను అవధానని ఆశువుగా పద్యం పాడుకోగలను. నాకేం లోటు, నాకు ఇష్టం వచ్చిన పద్యం పాడుకుంటాను, కొత్త సృష్టించుకుంటాను. మీరేం బెంగ పెట్టుకోకండి అమ్మ, మీరు వెళ్ళిపోండి అంటే ఎవరినో పక్క వాళ్ళని వండి మళ్ళీ వద్దు డిస్టర్బెన్స్ అని చెప్పాను. వాళ్ళు ఏవో 16 వండుతారు, తినే వరకు చంపుతారు నన్ను ఇక్కడ. నువ్వేదో ఉండవు కదా తల్లి అక్కడ